జయశంకర్ జిల్లా రేగొండ ఎస్సీ ఉపకులాల ఏబీసీడీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మంత్రులు ఏకాభిప్రాయంతో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇప్పకాల నర్సయ్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపి అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ చైర్మన్ గుంటోజు కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ నడిపల్లి విజన్ రావు, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు చంద్రమౌళి, గండి తిరుపతి, దేవస్థాన కమిటీ డైరెక్టర్ కూలేపాక సాంబయ్య, మేకల భిక్షపతి, మైసా భిక్షపతి, పున్నం రవి, పట్టం శంకర్, మండల మహిళా అధ్యక్షురాలు బూర్గుల ప్రమోద రమేష్, యూత్ అధ్యక్షులు కోయల క్రాంతి, సురేష్, ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రేగొండ ఉమ్మడి మండలం గోరికొత్తపల్లి రేగొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి గారు మరి బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ నిన్న అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మరి పేద వర్గాలను బడుగు బలహీన వర్గాలను మరి ఎస్సీ మాదిగలను గుర్తించి వర్గీకరణ ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యన్న గారికి మా ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు దేశంలోనే మరి అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రము విరజిల్లుతుందంటే మరి రిజర్వేషన్ల ప్రక్రియనైతేనేమి, మరి సంక్షేమ పథకాలు అయితేనేమి, నిన్న ఆర్థిక బడ్జెట్ పెద్ద మొత్తంలో రాష్ట్రానికి అన్ని శాఖలకు సంబంధించి ఆర్థిక బడ్జెట్ కూడా పెద్ద మొత్తంలో ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి మరి ఆర్థిక శాఖ మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఇంకా తెలంగాణ దేశానికి వెన్నుముకగా, తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలబడటానికి మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చొరవ చూపిస్తున్నారని, మరి అలాగే దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించే విధంగా మున్ముందు విజయ కేతనాలు ఎగరేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ భారతదేశంలో ఉండబడినటువంటి ఏదైతే ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఆ రాష్ట్రాలల్లో కాకుండా భిన్నంగా తెలంగాణ రాష్ట్రం నుండి 59 కులాలను విభజన చేసేటువంటి దశలో యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రియతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎస్సీ బిల్లును ప్రవేశపెట్టడం మంచి శుభసూచకమైనటువంటి విషయం. అదేవిధంగా 59 కులాలను గత 30 సంవత్సరాల క్రితం నుండి గౌరవ కృష్ణమాదిగ గారు ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామం నుండి ఆయన ఉద్యమాలు చేసుకుంటా 30 సంవత్సరాలు గడిచినప్పటి కాలంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏబీసీడీ వర్గీకరణ చేసేటువంటి దశలో చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని చెప్పక తప్పదు. కనుక అదే తరుణంలో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ గణన 42% కూడా ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి దక్కిందని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ఈ ప్రజలంతా ఒక మంచి శుభ నిర్ణయం తీసుకునేటువంటి దశలో పయనిస్తుందని కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా తప్పకుండా ఒక విజ్ఞాపనతో పాటు వీళ్ళందరూ కృతజ్ఞత భావంగా ఉండవలసినటువంటి బాధ్యత ఎస్సీలపై కానీ బీసీలపై కానీ ఉన్నదని నేను కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గత అసెంబ్లీ ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి గారు మాకు అధికారం వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ ఎస్సీ కుల వర్గీకరణ చేయడానికి మేము కంకణబద్ధులమై ఉన్నామని ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీలో కులగణన మీద అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మీద బిల్లు తీసుకొచ్చి ఎస్సీలకు బీసీలకు పూర్తి న్యాయం చేసినందుకు మన రేగొండ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ రక్తంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎవరైతే మాట ఇస్తారో
ఆ మాట ప్రకారంగా ఆ మాటను నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్త కూడా సైనికుల లెక్క పనిచేసి ఇచ్చిన మాటను ప్రజలకు ఏ మాట అయితే ఇస్తామో ఆ మాట నిలబెట్టుకోవడానికి కంకణబద్దులై పనిచేస్తాం. అదే పద్ధతిలో మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వర్గీకరణ బిల్లును అందరి ఆమోదంతో అది సక్సెస్ చేసి మన అందరికీ ఒక స్వేచ్ఛా వాతావరణాన్ని కల్పించిన మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.